హే గాయ్స్, ఈ 2026 లో మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ మోటో గ్యాజెట్ ఏదైనా ఉందంటే మాత్రం అది ఈ బ్లూ ఆర్మర్ యొక్క C60 Pro. ఈ గ్యాడ్జెట్ కి అంత హైప్ రావడానికి కారణం దీంట్లో ఉన్న కొన్ని ఫీచర్స్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్. బాక్స్ ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక పక్కన ఫ్యూచర్స్ అన్ని అన్లిస్ట్ చేసేసారు అండ్ బాక్స్లో ఏమేమి ఉన్నా ఒక ఐటమ్స్ రాశారు. అండ్ దీంట్లో మెయిన్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్న హైలైట్ ఫ్యూచర్స్ అవన్నీ ఒక పక్కన మెన్షన్ చేశారు. యాక్చువల్ గా బ్లూ ఆర్మర్ C60 Pro మీద లాంచ్ ఆఫర్ అయితే పెట్టింది. ఫస్ట్ 1000 కస్టమర్స్ కి C60 Pro తీసుకుంటే C10 ఫ్రీగా వస్తుందని. సో ఆ లాంచ్ ఆఫర్ లో మన ఈ 2 గ్యాడ్జెట్స్ ని గ్రాబ్ చేసేసాం. సో లేట్ చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. C10 అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చూసేద్దాం. ఇప్పుడైతే మాత్రం C60 Pro ని చూసేద్దాం. బ్రో, ఈ గ్యాడ్జెట్ గురించి ఫస్ట్ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ గ్యాడ్జెట్ మెయిన్ గా మన ఇండియాలోనే డిజైన్ చేశారు అండ్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇదైతే మాత్రం ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. ఫైల్ చేసేద్దాం. ఓ మై గాడ్, C60 Pro. ఇది మన మెయిన్ డివైస్ C60 Pro. పక్కన పెట్టుకోం. ఇది మ్యాక్ డాక్, ఇది క్లిక్ డాక్. మాన్యువల్స్ ఇచ్చారు, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది. అండ్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో కూడా ఇచ్చారు. బటన్స్ ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ మొత్తం డీటెయిల్గా ఉన్నది. ఇది హెల్మెట్ స్టిక్ చేసుకోవడానికి. ఇది హెల్మెట్ స్పేసెస్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీ హెల్మెట్ కొంచెం స్లాంట్గా ఉందంటే దాన్ని మేకప్ చేసుకోవడం కోసం ఇది ఇచ్చారనమాట. ఒకటి సేమ్ థింగ్, ఒక దానికి డాక్ పనిచేస్తుంది, ఇంకోటి మ్యాక్ డాక్ పనిచేస్తుంది అనుకుంటాను. చూసేద్దాం తర్వాత. పౌచ్ అయితే ఇచ్చారు, స్లీక్ డిజైన్ తోని బాగుంది. ఓ, ఇంకో పౌచ్ కూడా ఇచ్చారు. USB ఛార్జింగ్ కేబుల్ Type-C to Type-C అంటే మ్యాగ్నెట్ లా ఉంది. ఓ ఓకే, ఇది C పిన్ ఛార్జింగ్ కి యూజ్ అవుతుంది అనమాట. ఇది మన మ్యాక్ డాక్ చేసుకొని ఛార్జ్ చేసుకోవడానికి. ఇది బటన్ మైక్. ఇది ఓకే. ఇవి కనెక్టర్స్, వైరింగ్ హార్నెస్ ఇచ్చారు. వైరింగ్ హార్నెస్ బాగుంది. ఇది ముందు నేను యాక్చువల్గా ఇప్పుడు నేను ప్రెసెంట్ C30 యూజ్ చేస్తున్నాను. దీనంత రగడ్నెస్ అయితే ఆమెలో అయితే లేదు, కానీ ఇప్పుడు C60 Proలోనే మంచి అప్గ్రేడ్ అయితే చెప్పుకోవచ్చు దీంట్లోనే. ఇవే బ్లూ ఆర్మర్ యొక్క మెయిన్ స్పీకర్స్. ఇవి ట్యూన్ బై బ్లూ ఆర్మర్ స్పీకర్స్. ఇవి వరల్డ్ క్లాస్ ఆడియో బిల్డ్ ఫర్ రైడర్స్ కి డిజైన్ చేసింది అనమాట. మంచి HD ఆడియో వస్తుంది దీంట్లోని. చూసేద్దాం, ఆడియో కూడా విని తర్వాత కనెక్ట్ చేసుకుని. ఈ బాక్స్ ఏమి ఇచ్చారు కూడా ఇంకో ఏదో మాన్యువల్ ఉంది. ఓకే, ఇది మన టీ స్టిక్ కోసం అనమాట, క్లాంపింగ్స్ కోసం ఏమో. టీ స్టిక్ హోల్డర్ మన హ్యాండిల్ బార్ మౌంట్ కి యూజ్ చేసుకోవడానికి. ఇది హ్యాండిల్ బార్ మౌంట్ కి అనుకుంటాను అది. ఓకే, హ్యాండిల్ బార్ మౌంట్ చేసుకోవడానికి క్లాంప్ సెట్ అయితే ఇచ్చారు అండ్ వన్ అలైన్ కీ కూడా ఇచ్చారు. మనకు మనమే ఫిక్స్ చేసేసుకోవచ్చు మొత్తం అన్ని, ఇంకెవరు థర్డ్ పార్టీ సపోర్ట్ లేకుండా. చూద్దాం. అండ్ ఇది మన టీ స్టిక్ అనమాట, వైర్లెస్ టీ స్టిక్. వెల్క్రోతో వచ్చింది అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ తో కూడా వచ్చింది అనమాట. Type-C తో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. జాయిస్టిక్ చూడండి, అండ్ స్లీకీ డిజైన్ తోని చాలా స్మూత్ గా ఉంది, బాగుంది. బటన్స్ కూడా రగడ్తో చాలా బాగున్నాయి, రగడ్నెస్. ప్రజెంట్ అయితే మనం అన్బాక్స్ అయితే చేసేసాం. చూడండి ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ చిన్న బాక్స్ లోనే. ఇప్పుడైతే మాత్రం మన హెల్మెట్ కి ఫిక్స్ అయితే చేసేద్దాం. కాకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్న C30 మొత్తం పీకేసి ఈ C60 Pro అనేది ఇన్స్టాల్ చేసేయాలి. ఫస్ట్ ఇప్పుడు C30 అయితే మాత్రం హెల్మెట్ నుంచి రిమూవ్ చేసేద్దాం. బై C30 అయితే తీసేసాం. హెల్మెట్ స్పేసెస్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడు బ్లూ ఆర్మర్ C60 Pro ఒక మెయిన్ స్పీకర్స్ ఇన్స్టాల్ చేసేద్దామా? మరి ఇది అన్ప్లగ్ చేసేద్దాం. C60 అయిపోయింది. ఫైనల్ గా ఇప్పుడు మ్యాక్ డాక్ అనేది ఇన్స్టాల్ చేసేద్దాం. ఫైనల్ గా మౌంట్ అయితే మాత్రం మన హెల్మెట్ బ్యాక్ సైడ్ కి అయితే ఫిక్స్ చేసేద్దాం. C60 Pro డాకింగ్ అయితే చేసేద్దాం. సూపర్ అసలు. ఇప్పుడు మనం వైరింగ్ హార్నెస్ అనేది ఫిక్స్ చేసేద్దాం. ఫైనల్ గా ఇప్పుడు ప్యాడింగ్ అంతా నీట్ గా పెట్టేసి వైరింగ్ హార్నెస్ అంతా నీట్ గా ఫిక్స్ చేసేసాం. చూడండి, ఇప్పుడు ఎక్కడ హెల్మెట్ ప్యాడింగ్ ఏం కట్ చేయకుండా నీట్ గా అయితే మాత్రం కనబడకుండా అయితే మాత్రం ఫిక్స్ చేసేసాం.
ఇప్పుడు ఈ సి టైప్ చూసారా, ఈ డైరెక్షన్ చూసుకోండి. ఈ డైరెక్షన్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా దీనికి ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ హీరోని ఇలాగా జస్ట్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మొబైల్ అయితే మాత్రం ఒకసారి మనం చెక్ చేద్దాం. బ్లూటూత్ ఆన్ చేశాను. ఇప్పుడు C60 Pro అని కనిపిస్తుంది కదా, C60 Pro మీద క్లిక్ చేసేసాను. ఇప్పుడు మన C60 Pro అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసేద్దాం. నెక్స్ట్ స్టెప్ 1 పవర్ ఆన్ లాంగ్ ప్రెస్. ఇప్పుడు పవర్ ఆన్ చేస్తాను. టీ స్టిక్ అయితే మాత్రం కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు పర్పుల్ సింబల్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ రైడోరా చూడండి. ఇప్పుడు రైడోరా ఆన్ చేస్తే చూడండి లింక్ అయింది. నెక్స్ట్ అయితే మాత్రం కనెక్ట్ అయిపోయింది. మొత్తం రికార్డ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది రైడ్ గ్రిడ్ మోడ్ ఆన్, రైడ్ గ్రిడ్ పబ్లిక్ మోడ్లో ఉంది. ఇప్పుడు ఇది రైడ్ గ్రిడ్ ఆఫ్. టీ స్టిక్ కంట్రోల్స్, ఆడియో కంట్రోల్స్, యూనివర్సల్ ఇంటర్కామ్, వాయిస్ రికార్డింగ్స్, ఫోన్ కాల్, స్పీడ్ డైల్, హే బ్లూ, టీ స్టిక్ సెటప్, క్రాష్ డిటెక్షన్ సెటప్, ఇవన్నీ ఉన్నాయి. ప్లే చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రైడోరా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూమ్ కంట్రోల్స్ అనమాట. నెక్స్ట్ ఇది హే సిరి, మన సెకండరీ ఫోన్ అనేది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో డీటెయిల్ వీడియో ఇంకా కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం వెంటనే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.